దసరా పండగ సందర్భంగా చోటు చేసుకున్న ఒక ట్రాజడీ గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. బట్ బిఫోర్ దాట్ జాగ్రత్తగా ఉండాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. నేను చెప్తున్న వార్త కానీ చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ చూడడానికి వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు కొంత కలవరపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బండరామారావు స్టేజ్ వద్ద ఒక బైక్ అదుపు తప్పి ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. అమ్మమ్మ ఇంటికి దసరాకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మృతులు తిరుమలగిరి మండలం మాలిపురానికి చెందిన నాగరాజు అలాగే కార్తీక్, ఇద్దరు బ్రదర్స్గా తెలుస్తోంది. నాగరాజు వయసు 26 ఏళ్ళు, కార్తీక్ వయసు 24 ఏళ్ళు. హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు నాగరాజు. కొడుకుల మృతితో ఆ తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఇంకా షాక్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగిందని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఊరంతా కూడా ఒక్కసారిగా దసరా పండగ కళ తప్పిపోయింది. పండగ సందర్భంగా అందరూ వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నాగరాజు 26 ఏళ్ల వయసు, కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా పండగ నేపథ్యంలో సహజంగా పండగకి అమ్మమ్మలు, తాతయ్యలు, లేదంటే పెద్దమ్మలు, పెద్దనాన్నలు ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఊళ్ళ నుంచి ఎప్పుడో ఒకసారి వస్తుంటారు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిన వాళ్ళు. ఆ సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే ఊళ్ళో ఉంటే ఒకసారి వెళ్ళి పలకరించి కొద్దిసేపు ఉండి రావడం అనేది చూస్తుంటాం. అలా వెళ్ళొస్తుంటేనే ఈ అన్నదమ్ములు ఇద్దరు ఒక్కసారిగా బైక్ మీద వస్తున్న సందర్భంలో అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి పండగ సమయంలో అమ్మమ్మ ఇంటికి వెళ్ళినటువంటి ఆ అన్నదమ్ములు ఇక ఇంటికి వస్తుంటారు, ఇదిగో కొద్దిసేపట్లో వస్తారు అని ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ వార్త విన్న తల్లిదండ్రులు ఏమైపోయి ఉంటారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. పండగ సమయం ఇల్లంతా కళకళలాడుతుంది. పిండి వంటలు, రిలేటివ్స్, చుట్టాలందరూ వస్తారు. చుట్టూ ఎటు చూసినా చిన్నపిల్లలు ఉంటారు. ఉద్యోగాల నిమిత్తం కాలేజీలకు చదువుకోవడానికి వెళ్ళినటువంటి యువకులు అందరూ వచ్చి ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు సరదాగా సందడిగా ఉండేటువంటి ఆ వాతావరణంలో అమ్మమ్మ గారింటికి వెళ్ళిన తమ పిల్లలు తిరిగి వస్తూ ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని తెలిసిన ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోగలమా? ఊహించుకోవడానికి కూడా మనకు ధైర్యం సరిపోదు కదా ఖచ్చితంగా. ఒకసారి అదిగో మనం ఆ ఫోటోలో చూస్తున్నాం. నాగరాజు 26 ఏళ్ల వయసు, చేతికి అందొచ్చిన కొడుకులు ఇద్దరు, నాగరాజు అలాగే కార్తీక్. నాగరాజు వయసు 26 ఏళ్ళు, కార్తీక్ వయసు 24 ఏళ్ళు. 26 ఏళ్ల వయసులో చాలా ఎంగేజ్లో, కానిస్టేబుల్ అంటే ఖచ్చితంగా చాలా త్వరగానే జాబ్స్లో జాయిన్ అవుతుంటారు. చిన్న వయసు 26 ఏళ్ళు అంటే అప్పుడే చేతికి అందొచ్చినటువంటి కొడుకులు ఇద్దరు కూడా. సో ఇన్నేళ్ళు కష్టపడి పెంచి కూలీ నాలి చేసుకొని పెంచినటువంటి తల్లిదండ్రులకు చేతికి అందొచ్చిన ఇద్దరు కొడుకులు ఇక లేరు ప్రాణాలతో అంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? పండగ రోజు అంతా చాలా సంతోషంగా ఉన్న సమయంలో కొడుకు ఉద్యోగం చేస్తుంటాడు, పండగకు వస్తాడు, ఏదో శాలరీ తీసుకొస్తాడు, అమ్మకి నాన్నకి బట్టలు తీసుకొస్తాడు, పిండి వంటలు చేసుకొని చాలా సంతోషంగా ఉంటుంది సమయంలో. ఒక్కసారిగా అసలు ఇలాంటి వార్త వాళ్ళ చెవున పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? కేవలం ఆ తల్లిదండ్రులకే కాదు, కేవలం ఆ బంధువులకే కాదు, ఆ మొత్తం ఊరంతా కూడా ఇప్పుడు శోక సంద్రంలో మునిగిపోయింది. ఊరంతా ఫ్రెండ్స్, సహజంగా పల్లెటూరులో చిన్న ఊర్లు ఉంటాయి, అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. అందరూ బాబాయిలు మామయ్యలు అంటూ వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. అందరూ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, సరదాగా ఆడుకుంటూ సినిమాలకు వెళ్తూ అందరూ చాలా సరదాగా గడిపే సమయం కదా. ఊరంతా పండగ లేకుండా పోయింది ఒక్కసారిగా. ఆ అమ్మమ్మ పరిస్థితి ఏంటో ఆ వయసులో. మనవాళ్ళు అప్పుడే వచ్చి వెళ్ళారు తన దగ్గరికి, ప్రయోజకుడయ్యాడు మనవడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఇంతలోనే ఇక మనవడు ప్రాణాలతో లేడు. ఇద్దరు మనవళ్ళు ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు అంటే ఆ అమ్మమ్మ గుండె తట్టుకోగలుగుతుంది అసలు? ఆ తల్లిదండ్రుల గుండెలు తట్టుకోగలుగుతాయి? వింటుంటేనే ఇంత భయంకరంగా ఉంది పరిస్థితి. ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అది మనం స్క్రీన్లో చూస్తున్నాం. వాళ్ళ ఇద్దరు బ్రదర్స్
నాగరాజు ఆ కానిస్టేబుల్ డ్రెస్లో మనం చూసాం ఒక బైక్ మీద, మరోవైపు కార్తీక్ 24 ఏళ్ల వయసు. ఇతను నాగరాజు ఆ ఫోటోలో మనకు కనిపిస్తున్నటువంటి పర్సన్. అక్కడ మనం ఇంతకుముందు ఒకసారి యాక్సిడెంట్ జరిగినటువంటి స్థలాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఇక్కడ అదుపు తప్పి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ బండరాయికి తగిలి పడిపోయారు. అది ఆ బండరాయి కూడా పగిలిపోవడాన్ని మనం చూడొచ్చు, ఆ బైక్ గుద్దుకొని. ఈ నేపథ్యంలో వెంటనే అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది స్పాట్లోనే. ఆ తర్వాత హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఒక్కసారి మనం చూడవచ్చు. కేవలం అక్కడుంది ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులే కాదు, ఆ ఊరు వాళ్ళందరూ కూడా. ఆ ఊరిలో పండగ కళ తప్పింది పూర్తిగా. పండగ వాతావరణం పోయింది. ఎక్కడ చూసినా సరే ఒక నిస్తేజం కనిపిస్తుంది. ఎవరి ముఖాల్లో చూసినా సరే ఒక బాధ, చెప్పలేని బాధ. ఆ తల్లిదండ్రులను ఎలా ఓదార్చాలో తెలియక, తమ మిత్రుడు, తమ ఫ్రెండ్స్ పండగ పూట ఇలా ప్రాణాలు కోల్పోయారని తెలిసి ఆ ఫ్రెండ్స్ పరిస్థితి అలాగే ఉంది. ఆ రిలేటివ్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఈ వార్త ఊరి మొత్తంలో ఉన్నటువంటి ఆ పండగ కళనే తీసివేసింది. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, ఇంకా విచారణ చేస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్గా అసలు ప్రమాదానికి కారణం ఏంటి, ఎందుకు అదుపు తప్పింది బైక్, ఇద్దరు ఒకేసారి ఎలా ప్రాణాలు కోల్పోయారు అనే దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ రాబోతున్నాయి. ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు ఆ డీటెయిల్స్ని కూడా అందించే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా. ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏంటో మనం చూద్దాం. సో హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అక్కడ ఉంది కేవలం ఆ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఆ తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఊళ్ళో ఉన్న బాబాయిలు, పిన్నులు, ఊళ్ళో అందరినీ అలాగే పిలుచుకుంటారు. ఒక చిన్న విలేజ్లో ఎలా ఉంటుందనేది మనందరికీ తెలుసు. సో ఒక్కసారిగా ఆ ఊళ్ళో పండగ కళ తప్పింది. హాస్పిటల్ వద్ద ఎక్కడ చూసినా సరే ఆ ఏడుపులతో, ఆ రోదనలతో ఆ ప్రాంతం అంతా మారుమ్రోగుతున్నటువంటి పరిస్థితి. ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఇక అమ్మమ్మ పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది ఖచ్చితంగా. అప్పటి వరకు తన ముందు చాలా సంతోషంగా ఉన్నటువంటి మనవళ్ళు పెరిగి పెద్దయి, తన ముందే పెరిగి పెద్దయి ఒక ఉద్యోగం చేసే స్థాయికి వచ్చినటువంటి తన మనవళ్ళు ఇక ప్రాణాలతో లేరు అన్న విషయం, పండక్కి తన దగ్గరికి వచ్చి వెళ్తూ ఇలా ప్రాణాలు కోల్పోయారన్న విషయం తెలిస్తే ఆ అమ్మమ్మ పరిస్థితి ఏంటి? ఆ వయసులో ఆ గుండె అసలు తట్టుకోగలుగుతుందా? కొడుకుడి కంటే ఎక్కువగా చూసుకుంటారు కదా మనవాళ్ళని. ఉదయ్తో మాట్లాడదాం ఒకసారి. మా ప్రతినిధి ఉదయ్ జాయిన్ అవుతున్నారు మనతో. ఉదయ్, అంటే యాక్సిడెంట్ అసలు ఎలా జరిగింది, ఇద్దరు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం ఏంటి ఉదయ్, డీటెయిల్స్ ఏంటి అసలు దీనికి సంబంధించి? సంబరాలు జరుపుకోవాల్సిన దసరా పండుగ నాడే విషాదం చేసుకుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి బండరామపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. బైక్ పై వెళ్తున్నటువంటి ఇద్దరు ప్రయాణికులు వెళ్తున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఆ పక్కనే ఉన్నటువంటి సిమెంట్ దిమ్మను ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు ప్రయాణికులు కూడా తీవ్రమైనటువంటి పాయాలయ్యారు. అయితే అక్కడి నుంచి స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ నుంచి స్థానిక సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సూర్యాపేట, అక్కడ నుంచి నకరేకల్, నార్కట్పల్లి వంటి అనేక ఆసుపత్రులు కూడా దించారు. కామినేని హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. కానీ అప్పటికి కూడా అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. కానీ అప్పటికి కూడా పూర్తి స్థాయిలో విషమంగా ఉండడంతో ఈ రోజు ఉదయం ఆ ఇద్దరు ప్రయాణికులు కూడా మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. మృతులు ఇద్దరు కూడా సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం మాలిపురానికి చెందినటువంటి వేముల నాగరాజు, కార్తీక్ ప్రస్తుతం మనకు సమాచారం అయితే ఉంది. నాగరాజు హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. అయితే గత ఏడాది అతనికి ప్రభుత్వ కొలువు కానిస్టేబుల్ గా వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు అయితే నిర్వహిస్తున్నారు. దసరా పండుగ అని చెప్పేసి మాలిపురం గ్రామానికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. పిండి వంటకాలని స్థానిక తుంగతుర్తి మండల కేంద్రంలో ఉంటున్నటువంటి అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఇచ్చి వెళ్ళొద్దామని చెప్పినటువంటి తరుణంలో అమ్మమ్మకి పూర్తిగా పిండి వంటకాలు ఇచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణం సందర్భంలోనే బండరామపురం వద్ద ఈ ఘటన జరిగింది. అదుపు తప్పి
బైక్ కింద పడిపోవడంతో పక్కనే ఉన్నటువంటి సిమెంట్ దిగున ఢీకొనడంతో పూర్తిగా తీవ్ర రక్తస్రావం కావడంతో అన్నదమ్ములు ఇద్దరు నాగరాజు కార్తిక్ తీవ్రమైనటువంటి గాయాల పాలయ్యారు. అక్కడ ఘటనా ప్రదేశంలోనే కార్తిక్ మరణించాడు. నాగరాజు మాత్రం చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున మృతి చెందినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఇద్దరు కూడా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులే. ఒకరు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు, మరొకరు తుంగతుర్తిలోనే ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఇంట్లో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవాలి. స్వగ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కూడా నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. అయితే ఇటీవల ప్రభుత్వ కొలువు వచ్చి ఏడాది దసరా పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలి, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని ఎన్నో కళలతో స్వగ్రామానికి వచ్చినటువంటి వారు ఆ తీరని లోకాలకైతే చేరిపోయారు. ప్రస్తుతం ఆ కుటుంబం పూర్తి స్థాయిలో కన్నీరు ముందరిగా విలపిస్తున్నటువంటి విషయాలతో స్వగ్రామంలో కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అయితే అలుముకున్నాయనందు. రైట్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. యా, నాగరాజు హైదరాబాద్లోనే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్కి తరలించారు. అక్కడ తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ ఇక పూర్తిగా పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. పండగ సమయంలో అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చేసినటువంటి పిండి వంటలు ఇవ్వడానికి వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది అంటూ తెలుస్తోంది. ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. పోలీస్ అధికారులు దీనికి సంబంధించి వివరాలు ఇవ్వబోతున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి.